విజయ నిఘంటు చంద్రిక గ్రంథ ఆవిష్కరణ విశాఖ జిల్లా కేంద్రంలోని మద్దిలపాలెంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 40,000 తెలుగు పదాలను సేకరించి వాటన్నిటితో నిఘంటు చంద్రిక అన్న పేరుతో గ్రంథాన్ని అందించిన సూరపనేని విజయ్ కుమార్ను వెంకయ్య అభినందించారు. మాతృభాష పరిరక్షణ కోల్పోతే సర్వం కోల్పోతామని, మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన విజయ నిఘంటు చంద్రిక గ్రంథ ఆవిష్కరణ సభలో మాజీ ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష పరిరక్షణ అందరూ తమ బాధ్యతగా తీసుకుని కాపాడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయవాదులు వాదోపవాదాలు సైతం తెలుగు భాషలోనే కొనసాగించాలని, 40,000 పదాలను సేకరించి అందించడం తెలుగు భాషకు వరమని, దీనికి పూనుకుని సహకరించిన సూరపనేని విజయ్ కుమార్ అభినందనీయులని ఆయన కొనియాడారు. మాటలో మాధుర్యం మాతృభాషలోనే ఉంటుందని, 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని, భాష శ్వాస వంటిదని, భాష ప్రాధాన్యత కనుమరుగైతే సంస్కృతి సమాజం కూలిపోతుందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో నిఘంటు రూపకర్త సదాశివమూర్తి, సుజన, సహృదయ సాహితీ అధ్యక్షుడు శేఖర మంత్రి ప్రభాకర్, ఆచార్య వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య కోలవెన్ను మలయవాసి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఈ విజయ నిఘంటు చంద్రిక వైద్యుత నిఘంటును ఆవిష్కరించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది ఒక గొప్ప మహత్కార్యం. ఇలాంటి స్ఫూర్తి భవిష్యత్తులో మరింత కలగాలని నేను భావిస్తూ ఉన్నాను. ఒక రకంగా తెలుగు భాషకు వారు ఎన్నలేని సేవ చేశారని మనం చెప్పవచ్చు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ గారిని అభినందిస్తున్నాను. విజయ నిఘంటు చంద్రిక భాషలో పదాల అర్థాలు తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అని నా అభిప్రాయం. 5వ తరగతి వరకు అందరికీ మాతృభాషలో విద్య, తర్వాత నిదానంగా వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించవచ్చు. ఒక భాష ప్రాధాన్యం తగ్గితే దాని చుట్టూ ఉన్న వేలాది సంవత్సరాల యొక్క చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవి కూడా క్రమంగా చెరమరుగైపోతాయి. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉత్తర్వులను మాతృభాషలో అందజేయాలా? దాంతో పాటు న్యాయ వ్యవస్థలో, కోర్టులో కూడా మాతృభాషలో వాదోపవాదాలు జరగాల. జడ్జిలు కూడా తీర్పులు ఇవ్వాలా? ఇది చాలా అవసరం. అందుకని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరూ కూడా అధ్యయనం చేసి ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటున్నా.